ఇప్పుడు దాకా మీరు చూసిన సన్నివేశం కొట్టుకుంటున్నది సంఘ సంస్కర్తలు కాదు, అలాగే ఆర్థిక సమస్యల కోసం కొట్టుకుంటున్న గృహిణులు కాదు, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్న అడ్డగాడిద. ఈ విషయాన్ని ఇంకా వివరణ కోసం చూడాలనుకుంటే వీరు యూపీలో బాగ్పట్ పరిధిలో ఉన్న పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు. వీరు ఆరుగురు కలిసి ఒక అబ్బాయిని ప్రేమించారట. వీరు ప్రేమించడం ఒకరికొకరికి తెలియదు ఇంతవరకు. ఈరోజు అనుకోకుండా రోడ్డు మీద బయటపడ్డారు. వాడు నా బాయ్ ఫ్రెండ్ అని, నా బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని ఆరుగురు కొట్టుకునే తీరు చూస్తే నిజంగా నేషనల్ ఫ్రీడమ్ చాలా స్పీడ్గా వచ్చేది. ఇంత గట్టిగా వాళ్ళ కొట్టుకుని ఉంటే వాళ్ళ తీరు అంటే ఈ పిల్లల్ని మనం అనడానికి సరిపోం. కారణం ఏంటంటే సమాజం అలా తయారైంది అని ఈజీగా సమాజంతో చూసేస్తాం. కానీ సమాజం ఈ విధంగా తయారవడానికి ప్రతి కారణం కూడా నువ్వు నేనే. తల్లిదండ్రులుగా మన బాధ్యతను పూర్తిగా విస్మరించడం, దాని పర్యవసానంగా వీరు ఇలా తయారవడం, వీళ్ళకి పర్యవసానంగా వీళ్ళ పిల్లలు ఇలా తయారవడం, మొత్తానికి కళాక్రమంలో ఇలాగే దిగజారుకుంటూ వచ్చింది ఈ సమాజం. అంటే దాని ప్రత్యక్ష కారణం మనం. రోడ్డు మీద బాయ్ ఫ్రెండ్ నాకు, నాది బాయ్ ఫ్రెండ్ నాది బాయ్ ఫ్రెండ్ అని కొట్టుకునే స్థాయికి వీళ్ళు వచ్చారు అంటే తల్లిదండ్రులుగా మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారన్నది క్లారిటీ వాళ్ళు ఇస్తున్నారు. బిడ్డ నీకు నిలువెత్తు అర్థం లాంటి వాడు. ఈ తీరు ఏదుందో అది స్పష్టంగా ప్రపంచాన్ని చూపించేవాడే నీ బిడ్డ. కాబట్టి వాళ్ళ ఆరుగురు కొట్టుకున్నారంటే దాన్ని బట్టి మీ వైఖరి ఎలాగుందన్నది స్పష్టత, క్లారిటీ ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి తండ్రి కూడా బిడ్డల పెంపకంలో ఒక జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు నీకు నిలువెత్తు రూపం. నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నప్పటికీ నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పేది ఎవరు అంటే నీ బిడ్డే బయట. కాబట్టి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, సమాజంలో నీకు ఎలాంటి గౌరవం కావాలనుకుంటున్నావు అనేది నీ బిడ్డ ద్వారా మాత్రమే నీకు దక్కుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిన్న పనే కదా, చూసి చూడకుండా ఊరుకుంటే పోయిందే ఉందిలే అని అనుకోవచ్చు నువ్వు. కానీ అది ఖచ్చితంగా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. నేను నిలువెత్తుగా రోడ్డు మీద నిలబెడుతుంది. ప్రతి చిన్న పని నువ్వు పిల్లలు చేసిన ఖండించగలిగినప్పుడే వాడు క్రమశిక్షణలో ముందుకెళ్తాడు, వాడి బాధ్యత నెరవేర్చుంటాడు. అప్పుడు నీకు దానివల్ల వచ్చే క్రెడిట్ అంతా నీ ఖాతాలో పడుతుంది. లేదంటే వాడు తెచ్చి ప్రతి చెత్త కూడా నీ ఖాతాలో పడుతుంది, నువ్వు చెత్త అవుతావు. ఈరోజు ఈ ఆరుగురు పిల్లల్లో నీకు నిర్వృత్తి సాక్ష్యాలు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత నీకే. నువ్వు తండ్రిగా తల్లిగా నీకంటూ గుర్తింపు కావాలనుకుంటే నీ పిల్లల్ని ప్రతి క్షణం పర్యవేక్షించుకో. నువ్వు నిర్లక్ష్యం చేసావో నిన్ను ఖచ్చితంగా బురదలో ముంచుతారు. తర్వాత ఇదిగో వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కాబట్టి తప్పుని సమాజంలో తొయ్యొద్దు. ఆ తప్పుని ధైర్యంగా నాది, నా వల్ల జరిగింది అని తీసుకోగలిగినప్పుడే నీ వంతుగా నువ్వు సమాజానికి మేలు చేసినట్టు అవుతావు. అంతేగాని ఈ తప్పులా జరగడానికి సమాజమే తప్పు, సంఘమే తప్పు, కాలం ఇలా మారిపోయింది అని అన్నీ ఇంటి వాళ్ళ మీద తోసి నువ్వు నిర్దోషిగా బయటపడిపోవడం చూడద్దు. ఈ తప్పుకు కారకుడు నువ్వే అని ధైర్యంగా ఒప్పుకోగలిగినప్పుడు ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి సాధ్యం అవుతుంది. ఇది కాకుండా ఎవరో మీద తోస్తే మళ్ళీ రేపు తప్పు చేయడానికి సిద్ధపడతామని అర్థం. ఏదైనా నీ పర్యవేక్షణలో తప్పు జరిగితే అది నా వల్లే జరిగిందని ధైర్యంగా ఒప్పుకున్న రోజున ఆ తప్పుకి అక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది. నువ్వు అనుకున్నటువంటి సమాజం, నువ్వు అనుకున్నటువంటి నీ బిడ్డ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో మెలుగుతాయి. ఈ ఆరుగురు పిల్లలను ఆదర్శంగా తీసుకుని, ఆరుగురు పిల్లల్ని నువ్వు ప్రేరణగా తీసుకుని నీ పిల్లల్ని, నీ సమాజాన్ని నువ్వు సంరక్షించుకోవాల్సి ఉంటుంది. జై హింద్, జై